ఎన్ఎస్సి ఆధార్ సూపర్వైజర్ ఎగ్జాము ఇప్పుడు స్లాట్ బుక్ చేసుకోవడం అంత ఈజీ కాదనమాట. చాలా పెద్ద అప్డేట్ అయితే వచ్చిందండి. ఇది మామూలుగా కాదనమాట, డీప్ వెరిఫికేషన్. ఇప్పుడు ఈ వీడియో కొత్తగా ఎవరైతే రాస్తున్నారో ఈ ఆధార్ ఎగ్జామ్కి అప్లై చేసి నేను ఎగ్జామ్ రాయాలి అనుకున్న వారికి, గతంలో చాలామంది ఎగ్జామ్ రాసి ఫెయిల్ అయిన వాళ్ళకి కూడా సేమ్ అప్డేట్ అనమాట. ఇదంతా కూడా అందరికీ వర్తిస్తుంది. కాకపోతే గతంలో ఎవరైనా ఎగ్జామ్ రాసి పాస్ అయిపోయి వాళ్ళకి సర్టిఫికేట్ ఇష్యూ అయిపోయింది అనుకోండి, వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. ఈరోజు ఈ మేజర్ అప్డేట్ ఏంటి అనేది చూద్దాం. యాక్చువల్గా మనం ఫస్ట్ ఏం చేస్తాం, ఏదన్నా మనం ఈ ఎగ్జామ్కి అప్లై చేయాలి అంటే డైరెక్ట్గా ఆధార్లో లాగిన్ అయ్యి మన ఓటీపీ ద్వారా ఆఫ్లైన్ ఈకేవైసీ ఫైల్ని మనం డౌన్లోడ్ చేసుకొని దాన్ని మనం ఎక్స్ట్రాక్ట్ అయితే చేస్తాం. ఏదో ఒక షేర్ కోడ్ ఇచ్చి డైరెక్ట్గా ఇందులోకి వస్తాం అనమాట. ఇందులోకి వచ్చి క్రియేట్ ఏ న్యూ యూజర్, దీంట్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ XML ఫైల్ మనం అందులో నుంచి ఈ UIDలో నుంచి ఏదైతే డౌన్లోడ్ చేసామో ఇందులో మనం అప్లోడ్ చేసి ఎక్స్ట్రాక్ట్ చేసి ఆ షేర్ కోడ్ని మనం కొట్టామనుకోండి, ఆధార్ లింక్ మొబైల్ నెంబర్ అడుగుతుంది. అది ఇచ్చేసిన తర్వాత ఓటీపీ వెళ్తుంది. తర్వాత ఈమెయిల్ ఐడి ఇస్తాము, మళ్ళీ సబ్మిట్ చేస్తాం. సబ్మిట్ చేసిన తర్వాత డైరెక్ట్గా పేజీలోకి అయితే లాగిన్ అవుతాం. ఆ విషయం మీ అందరికీ తెలుసు. అప్పుడు రిజిస్ట్రేషన్ ఫామ్ ఉంటుంది. అవన్నీ కూడా మనకి ఎందుకంటే మనకి ఈ విధంగా లాగిన్ అయ్యి ఓపెన్ అవుతుంది అనమాట. వ్యూలోకి వెళ్ళామనుకోండి, అంటే ఈ ఫామ్ నేను సబ్మిట్ చేస్తానమాట. మీరు జనరల్గా ఏంటంటే ఇవన్నీ కూడా ఇచ్చుకుంటారు కదా, ఎడ్యుకేషన్ డీటెయిల్స్ కానీ, తర్వాత లెవెల్ ఆఫ్ ఎగ్జాము, మీడియము, తర్వాత ఈ ఏజెన్సీ కోడ్స్, నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్, ఇవన్నీ కూడా ఆటోమేటిక్గా వస్తాయి. ఇక్కడ సెంటర్ కూడా మీరు సెలెక్ట్ చేసుకుంటారు కదా. సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏం చేస్తారు, మీరు ఆథరైజేషన్ లెటర్, ఎడ్యుకేషన్ డాక్యుమెంట్ అప్లోడ్ చేస్తాం. నెక్స్ట్ స్టెప్ అదే అనమాట. తర్వాత అది అప్లోడ్ అయిపోయిన తర్వాత వెరిఫై చేసేస్తాం, ఆ సర్టిఫికేట్స్ని సబ్మిట్ చేస్తాం. సబ్మిట్ చేయగానే ఇంతకు ముందు ఏమైంది, మనకి పేమెంట్ ఆప్షన్ చూపించేది అనమాట. ఎప్పుడైతే అప్లోడ్ చేసామో పేమెంట్ ఆప్షన్ చూపించేది. మనం పేమెంట్ కట్టేసుకొని తర్వాత స్లాట్స్ ఉంటే మనం బుక్ చేసేసుకునే వాళ్ళమి, ఎగ్జామ్కి వెళ్ళిపోయి రాసేసేవాళ్ళమి కదా. కానీ ఇప్పుడు ఈ ఆథరైజ్ లెటర్ అండ్ ఎడ్యుకేషన్ డాక్యుమెంట్ మీరు అప్లోడ్ చేయగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ రివ్యూకి వెళ్తుందండి. ఇక్కడ మాత్రం మీరు చాలా జాగ్రత్తగా వినాలి. ఎందుకు ఈ వెరిఫికేషన్, డీప్ వెరిఫికేషన్ ఎందుకు పెట్టారు, ఈ రివ్యూ అనేది ఎందుకు పెట్టారు అంటే, మీరు ఎడ్యుకేషన్ డాక్యుమెంట్ మీరు పెట్టింది కరెక్టా లేదంటే ఫేకా, రీలా ఆర్ ఫేకా, లేదంటే ఆథరైజేషన్ లెటర్ చాలామంది ఫేక్స్ పెడుతున్నారనే ఉద్దేశంతో అది మీకు రీలా లేదంటే ఫేకా, నిజంగానే వాళ్ళు స్టాంప్ వేసి సైన్ పెట్టారా లేదా, ఈ ఎన్రోల్మెంట్ ఏజెన్సీ వాళ్ళు కానీ లేదంటే ఈ బ్యాంక్ మేనేజర్స్ కానీ వీళ్ళందరి చేత ఆథరైజేషన్ లెటర్ అయితే మనం తీసుకుంటూ ఉంటాం కదా, అది నిజంగానే ఆథరైజ్ లెటర్ ఒరిజినల్లా కాదనేది చెక్ చేస్తారనమాట. ఫస్ట్ వెరిఫికేషన్ అనేది ఉంటుంది, ఓకేనా. ఆ వెరిఫికేషన్ అయిన తర్వాత మీకు పేమెంట్ ఆప్షన్ ఇస్తారు. ఇప్పుడు మనం ప్రజెంట్ ఇక్కడ మీరు ఎడ్యుకేషన్ డాక్యుమెంట్, ఆథరైజ్ లెటర్ అప్లోడ్ చేసేసారు అనుకోండి. చేసిన తర్వాత మీరు ఇక్కడ ఆన్ బోర్డింగ్ ప్రాసెస్ కోసం మనం వెరిఫికేషన్కి పంపిస్తాం అనమాట. మీరు ఏ రీజనల్ ఆఫీస్కి పంపిస్తున్నారు అంటే ఇది ఇక్కడ RO ఆఫీస్ అనమాట. మనం ఒకవేళ మనకి ఈ ఏపీకి సంబంధించింది కానీ తెలంగాణకి సంబంధించింది కానీ మొత్తం అంతా కూడా ఇక్కడ RO హైదరాబాద్ అయితే వస్తుంది అనమాట. ఇక మిగతా రాష్ట్రాలకన్నిటికి సంబంధించి ఇక్కడైతే ఇచ్చారు. మనం జస్ట్ దాని మీద ఇలా క్లిక్ చేసుకుంటాం. ఇప్పుడు ఆథరైజేషన్ లెటర్, ఎడ్యుకేషన్ డాక్యుమెంట్ రెండు అప్లోడ్ చేసిన తర్వాత ఈ కింద ఈ ఆప్షన్ వస్తుంది అనమాట, ఎవరికైతే రివ్యూకి పంపిస్తున్నాం అనేది RO ఆఫీస్కి అని. తర్వాత సెలెక్ట్ చేసుకుని సబ్మిట్ ఫర్ ఆథరైజేషన్ అని చెప్పేసి క్లిక్ చేస్తారు. సబ్మిట్ చేయగానే మనకి ఈ విధంగా అప్లికేషన్ రివ్యూకి అయితే వెళ్తుందండి, అంటే వెరిఫికేషన్కి అయితే వెళ్తుంది అనమాట. వాళ్ళు రివ్యూ అయితే చేస్తారు, చాలా డీప్ వెరిఫికేషన్ అయితే చేస్తారు. ఎందుకంటే మనం పెట్టింది ఒరిజినల్లా లేదంటే ఫేకా ఏంటనేది మొత్తం వాళ్ళైతే చెక్ చేసిన తర్వాత పేమెంట్ ఆప్షన్ అయితే ఇస్తారనమాట. ఇక్కడ మీరు చూడొచ్చు అప్లికేషన్ ఫాము, తర్వాత ఇక్కడ అప్లికేషన్ నెంబరు, అంటే ఇప్పుడు మనం పెట్టిన టికెట్ ఏదైతే ఉందో దాని తాలూకా నెంబర్ అయితే వస్తుంది. ఈ డేట్లో పెట్టారు, నెక్స్ట్ ఈ రిజిస్టర్ కోడ్, ఈఏ కోడ్ ఆథరైజేషన్ లెటర్లో ఉన్నట్టుగా ఇక్కడ మీరు ఎంట్రీ చేశారా ఆన్లైన్లో అనేది కూడా ఇక్కడ మీరు కరెక్ట్గా ఉండాలి, ఇది కూడా చెక్ చేస్తారు. నెక్స్ట్ ఇక అప్లికేషన్ స్టేటస్ వచ్చేసి మనకు ప్రజెంట్ ఇప్పుడు పెండింగ్లో ఉందన్నమాట. ఎందుకంటే మనం ఇప్పుడే సబ్మిట్ చేసాం కదా, వాళ్ళు ఇచ్చే టైం మనకి 30 days అయితే ఇస్తున్నారు. 30 days లోపలనే మీకు అది వెరిఫికేషన్ అయ్యి మీకు ఇక్కడ అప్రూవ్డ్ అని చెప్పేసి వస్తుంది, ఈ పెండింగ్లోది అప్రూవ్డ్ అని చెప్పేసి వస్తుంది అనమాట. అప్పుడు పేమెంట్ ఆప్షన్ అయితే మీరు ఎక్కడ ఓపెన్ అవుద్ది, ఎక్కడ మనకి ఈ పైన అనమాట, హోము, మోక్ ఎగ్జాము, నెక్స్ట్ అప్లికేషన్ హిస్టరీ, దాని పక్కనే మీకు పేమెంట్ అనే ఆప్షన్ అయితే ఓపెన్ అవుద్ది. ఇప్పటివరకు మీరు పేమెంట్ కూడా చేయలేరు, స్లాట్ కూడా బుక్ చేయలేరు. స్లాట్ బుక్ చేయాలంటే అలాగైనా పేమెంటే కంపల్సరీ చేయాలి, ఫస్ట్ పేమెంట్ చేయాలి.
తర్వాత ఇక్కడ నాట్ యూటిలైజ్డ్ ఇవన్నీ కూడా మారుతాయి అనమాట. ఎగ్జామ్ స్టేటస్ ఒకవేళ ఎగ్జామ్ మీరు కంప్లీట్ చేసి వచ్చేసారనుకోండి, ఇక్కడ ఇది కూడా మారుతుంది. తర్వాత ఇక్కడ యాక్షన్ ప్రజెంట్ మనకు ఇప్పుడు పెండింగ్లో ఉంది. ఒకవేళ కావాలనుకుంటే మీరు రిప్రజెంటేటివ్ రిజిస్టర్ వాళ్ళని అయితే కాంటాక్ట్ అవ్వచ్చు అని చెప్పేసి, మీరు కావాలంటే డైరెక్ట్గా హోమ్ పేజ్లో మెయిల్ అడ్రస్ అయితే ఉంటుంది, వాళ్ళని డైరెక్ట్గా మెయిల్ పెట్టి కూడా కాంటాక్ట్ అవ్వచ్చు. అంటే ఇంకా త్వరగా మనకి అప్రూవ్డ్ అవ్వాలి అంటే. అయితే ఫైనల్గా మనకి ఇక్కడ వెరిఫికేషన్ మొత్తం కంప్లీట్ అయ్యాక అప్రూవ్డ్ అని చెప్పేసి వస్తుంది. అప్పుడు మాత్రమే మీరు పేమెంట్ చేయగలరు. అర్థమైందండి. ఇది కొత్త వాళ్ళకైనా గతంలో ఫెయిల్ అయిపోయి ఇప్పుడు రెండోసారి ఎగ్జామ్ రాసి మళ్ళీ పేమెంట్ కట్టి మళ్ళీ స్లాట్ బుక్ చేసుకుందాం అనుకున్నా సరే, ఆల్రెడీ పాస్ అయిపోయిన వాళ్ళు కానీ మాత్రం ఎటువంటి ఇబ్బంది అయితే లేదు. అలాగే నెక్స్ట్ ఇక్కడ మనకి నోట్లోని కిందనే రెడ్ కలర్లో మనకి రాశారు, ఒక చిన్న ప్రొఫార్మ్ అయితే రాశారు. ఏం రాశారు అనేది మీకు చెప్తాను. ఇప్పుడు 30 days వరకు మీకు టైం ఉంటుంది. 30 days లోపలని మీకు ఈ అప్లికేషన్ అనేది అప్రూవ్డ్ అవుతుంది. అప్రూవ్డ్ అయిన తర్వాత పేమెంట్ ఆప్షన్ వస్తుంది. ఆ పేమెంట్ మీరు 30 days లోపలనే చేసేసుకోవాలి. పేమెంట్ అనేది ఖచ్చితంగా చేయాలి, లేదంటే మీ అకౌంట్ అనేది టోటల్గా డిజేబుల్ అయిపోతుంది అని చెప్పేసి చెప్తా ఉన్నారు. అలాగే ఈ పేమెంట్ చేసిన తర్వాత స్లాట్ బుక్ చేస్తారు కదా, ఈ స్లాట్ కూడా 180 days లోపల 180 రోజుల లోపు పేమెంట్ కట్టిన తర్వాత 180 రోజుల లోపు మీరు స్లాట్ అనేది బుక్ చేసుకోవాలి. అలా బుక్ చేయకపోయినా సరే మీకు ఖచ్చితంగా ఈ అకౌంట్ అనేది పూర్తిగా శాశ్వతంగా వీళ్ళైతే డిజేబుల్ అయితే చేసేస్తారనమాట. మళ్ళీ కొత్త ఐడి క్రియేట్ చేసుకోవాలి. కొత్త ఐడి క్రియేట్ చేసుకోవాలంటే ఆల్రెడీ రిజిస్టర్ అని చెప్పేసి వస్తుంది. అంతే, ఇన్ని ఇబ్బందులు మీకు తెలుసు కదా. దాన్ని బట్టి మీరు ఆలోచించుకోండి. ఈ కింద నోట్లో రాసింది మొత్తం అంతా కూడా అదే. ఓకేనండి. ఇది 30 days లోపల మనకి అప్రూవ్డ్ లేదంటే ఏంటి, రిజెక్ట్ అయిందా, ఒకవేళ రిజెక్ట్ అయితే రీజన్ ఏంటి అనేది మొత్తం అంతా కూడా ఇక్కడ ఇస్తారు యాక్షన్లో. దాన్ని బట్టి మనం ప్రాబ్లం అనేది సాల్వ్ చేసుకోవాలి. బట్ ఇక్కడ అప్రూవ్డ్ అని వచ్చిందంటే మాత్రం మీరు వెంటనే 30 days లోపల పేమెంట్ చేసేయండి, వెంటనే స్లాట్ కూడా బుక్ చేసేసుకోండి. అదనమాట నేను ఈ అప్డేట్కి సంబంధించింది. రీజన్ ఏంటంటే ఆథరైజేషన్ లెటర్, ఎడ్యుకేషన్ డాక్యుమెంట్ వీళ్ళు ఫేక్ పెడుతున్నారా లేదంటే ఒరిజినల్ అని చెప్పేసి వెరిఫై అయితే చేస్తారనమాట. చేసిన తర్వాత మాత్రమే మనకి ఈ పేమెంట్ ఆప్షన్ కానీ స్లాట్ కానీ మనం బుక్ చేసుకోవడానికి అవుతుంది. కాబట్టి చాలామంది అక్కడ ఇలా పెండింగ్లో పడిందండి ఏంటంటే అది ఆటోమేటిక్గా అవుతుంది. ఒకవేళ మీకు అంతగా బేగా అయిపోవాలి, నేను మెయిల్ అది పెట్టాలంటే పెట్టవచ్చు. డైరెక్ట్గా మీకు హోమ్ పేజ్కి వస్తే ఇక్కడ మీకు కనిపిస్తుంది uidi_admin@nic.com అని చెప్పేస్తుంది కదా, దీనికి మెయిల్ అయితే పెట్టవచ్చు. ఇంకొక మెయిల్ కూడా ఉంటుంది ఇంకో కింద అనమాట. ఇది టెక్నికల్ సపోర్ట్కి సంబంధించి. ఇదే ఇప్పుడు మేజర్గా వచ్చిన అప్డేట్ అనమాట. ఇప్పుడు ప్రజెంట్ ఎవరైనా కనుక కొత్తగా అప్లై చేసుకోవాలనుకున్నా, మళ్ళీ ఫెయిల్ అయిపోయి మళ్ళీ రాయాలనుకున్నా అప్లై అయితే చేసుకోండి. కాకపోతే మీ ఎడ్యుకేషన్ డాక్యుమెంట్, ఆథరైజేషన్ లెటర్లో ఖచ్చితంగా మీకు ఒరిజినల్ అయితే ఉండాలన్నమాట. అయితే నేను ఫుల్గా ఈ వీడియోస్ అయితే నేను చేయడం జరిగింది. ఆథరైజేషన్ లెటర్ ఎలా తీసుకోవాలి, కంప్లీట్గా మనం స్లాట్ ఎలా బుక్ చేసుకోవాలనేది నేను ఎండ్ స్క్రీన్లో కూడా పెడతాను. అలాగే ఈ ఆధార్ ఎగ్జామ్ అనేది మనం ఎందుకు రాస్తాం, ఆధార్ సెంటర్ కోసమే కదా. ఏదైనా నోటిఫికేషన్ పన్నా ఎక్కడైనా ప్రైవేట్ ఏజెన్సీ నుంచి మనం తీసుకోవాలనుకున్నా ఈ సర్టిఫికేట్ అనేది మ్యాండేటరీ. ఇప్పుడు దీంతో పాటు చాలా వరకు మనకు మ్యాండేటరీ అయితే చేశారు. పాన్ కార్డు తాలూకు సిబిల్ స్కోరు మనకి 700 అలా అయితే ఉండాలి. 600 నుంచి 700 అలా ఉండాలి. నెక్స్ట్ రీసెంట్ పోలీస్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ కావాలి, IIBF సర్టిఫికేట్ కావాలి, BC పాయింట్ కావాలి, అలాగే ఆథరైజేషన్ లెటర్ కావాలి. ఇవన్నీ ఉంటేనే మీకు ఆధార్ సెంటర్కి ఎలిజిబుల్ అనమాట. అఫీషియల్గా నోటిఫికేషన్ తీసినప్పుడు ఆధార్ సెంటర్కి నేనైతే మీకు పోస్ట్ చేస్తాను. గ్రామీణ నౌకరీ అని చెప్పేసి ఒక వెబ్సైట్లో అయితే మనకు తీస్తారనమాట. అందులో మనం డైలీ చెక్ చేస్తూ ఉంటే ఏదో ఒక టైంలో మనకి నోటిఫికేషన్ రిలీజ్ అయినప్పుడు ఆ వెబ్సైట్లో అయితే వస్తాయి. బట్ ప్రైవేట్గా ఈ స్కూల్ ఆధార్ కానీ, తర్వాత UCL కానీ, నెక్స్ట్ చైల్డ్ ఆధార్ కానీ ప్రైవేట్గా మనం కొన్ని ఏజెన్సీలు అయితే ఉంటాయి, అక్కడి నుంచి కూడా మనం తీసుకోవచ్చు. బట్ కొంతమంది తెలిసి ఉండి వాళ్ళ దగ్గర నుంచి కూడా మనం అయితే తీసుకోవచ్చు అనమాట. ఈ ఆధార్ సెంటర్కి సంబంధించి చాలామంది ఫేక్ అయ్యండి, చాలామంది డబ్బులు కూడా పోగొట్టుకుంటూ ఉన్నారు. కాబట్టి కొద్దిగా ఆలోచించి జెన్యూన్ పర్సన్ మీకు ఖచ్చితంగా తెలుసు అని అనుకుంటేనే వాళ్ళని కాంటాక్ట్ అయ్యి మీరు తీసుకోండి. అంతేగాని ఎవరో ఏదో చెప్పారని చెప్పేసి డబ్బులు అవి వేసేసి వాళ్ళకి అలాంటివి ఏం చేయొద్దు. గతంలో చాలామంది అలాగే నాకు చాలా మెసేజ్లు అయితే పెట్టారనమాట. ఓకేనండి, మీకు అర్థమైంది అనుకుంటాను. IIBF ఎగ్జామ్కి విత్ ట్రైనింగ్, వితౌట్ ట్రైనింగ్, అలాగే ఈ స్లాట్ ఎలా బుక్ చేసుకోవాలి, ఆథరైజేషన్ లెటర్ ఎలా తీసుకోవాలనేది ఈ వీడియోస్ ఇక్కడ పెట్టాను, చూడండి. అలాగే పనిలో పని మన టెలిగ్రామ్ డీల్ ఛానల్లో కూడా యాక్టివ్గా ఉండండి. కింద వీడియో కింద డిస్క్రిప్షన్లో మీకు లింక్ ఉంటుంది. నెక్స్ట్ సెకండ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసి ఉంచుకోండి. ఇలాంటి వీడియోస్ చిన్న చిన్న షార్ట్ రూపంలో మీకు ఆ ఛానల్లో అయితే దొరుకుతూ ఉంటాయి. ఓకేనా, మరి ఇంకా ఈ వీడియో మీద ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కింద కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేయండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే మన ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.